ఇతన్ని సొంత బెస్ట్ ఫ్రెండ్ అలాగే గర్ల్ ఫ్రెండ్ కలిసి మోసం చేసింటారు. మోసం చేసి తన ఆస్తి మొత్తాన్ని రాపించుకొని బయటకు అనేది పంపేస్తారు. పంపేస్తే అప్పుడే వాళ్ళ అమ్మకి హెల్త్ ప్రాబ్లం బాగాలేక తను అనేది కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. కానీ అతను అనేది తన అమ్మ మెడిసిన్ వెతికి తీస్తాడు. తీసేసరికి అది తన గర్ల్ ఫ్రెండ్ తీసుకొని ఆ మెడిసిన్ అనేది మీకు అవసరం లేదని ఆ మెడిసిన్ని మొత్తాన్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టిన అన్నంలోన ఆ టాబ్లెట్స్ అన్నీ వేసేస్తుంది. అది చూసిన అబ్బాయి వాళ్ళ అమ్మని ఎలాగైనా సేవ్ చేసుకోవాలనుకొని ఆ మెడిసిన్ అన్ని ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటాడు. తీసేసరికి పక్కనున్న గర్ల్ ఫ్రెండ్ ఏమో నవ్వి నవ్వి బ్యాక్ పెయిన్ రావడంతో తన బెస్ట్ ఫ్రెండ్ ఉండి నీకు రేపు హాస్పిటల్ చెకప్ చేపిస్తానని అంటాడు. కానీ కింద పడిన వ్యక్తి ఏమో మీరంతా నన్ను మోసం చేసి నా ఆస్తి రాపించుకొని నేను మీతో ఎలాగైనా గొడవ పడతానని వాళ్ళ మీదకి గొడవ పడడానికి వెళ్తే తన ఫ్రెండ్ ఏమో తనని కొట్టి కింద పడేస్తాడు. కింద పడేసేసరికి తల్లి చూసి తట్టుకోలేక లేపడానికి వెళ్తే తను అనేది స్పృహ తప్పి పడిపోతుంది. అది చూసిన గర్ల్ ఫ్రెండ్ మీకు ఇలానే బ్రతకాలని ఆ మెడిసిన్ బాక్స్ని ఒక బాక్స్లో వేసి వాళ్ళు అనేది లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళేసరికి అబ్బాయి లేచి ఎలాగైనా వాళ్ళ అమ్మని సేవ్ చేసుకోవాలని ఆ మెడిసిన్ బాక్స్లో ఉన్నది చూసి తీయడానికి చూస్తాడు. కానీ ఆ దాంట్లో అనేది ఏ బాక్స్ ఉండదు. అది మొత్తం కనిపించకపోయేసరికి ఎలాగైనా సేవ్ చేసుకోవాలని మొత్తం వెతికినా దొరకదు. 2000 ఇయర్స్ బ్యాక్ అనేది ఆ మెడిసిన్ వెళ్ళిపోతుంది. అప్పటి కాలం 2000 ఇయర్స్ బ్యాక్లో ఒక యువరాన్ అనేది రాజ్యాన్ని వెళ్తూ ఉంటుంది. అలా తనకనేది హెల్త్ ప్రాబ్లం ఉండడంతో ఎంతమంది డాక్టర్స్ చూపించినా కానీ తనకనేది క్యూర్ కాకుండా ఉంటుంది. అలా వైద్యులందరూ ఎలాగైనా మీకు ఖచ్చితంగా మెడిసిన్ కనుక్కుంటామని ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి చెప్తారు. కానీ యువరాన్ అనేది దానిపైన ఆశ వదులుకుంటుంది. అలాగే అక్కడున్న మంత్రికి ఏమేమి చేయాలో ప్రజల్ని ఎలా చూసుకోవాలని చెబుతూ ఉంటారు. కానీ యువరాణి దగ్గర సేమ్ హీరో దగ్గర ఉన్న బాక్సే ఉండడంతో వాళ్ళ అమ్మ మెడిసిన్ అనేది యువరాణి దగ్గరకు వస్తుంది. అలా యువరాణి ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని తన హెల్త్ అనేది బాగా క్యూర్ అవుతుంది. అలా యువరాణి హీరోకి హెల్ప్ చేయడానికి తన పెట్టుకున్న హెయిర్ పిన్ అనేది హీరోకి ఇస్తుంది. అలా హీరో ఆక్షన్ దగ్గరికి వెళ్తే అక్కడున్న ఒక పర్సన్ అది చూస్తాడు. కానీ తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఇది మొత్తం ఫేకర్ అంటారు. కానీ అక్కడ పనిచేసే ఒక వ్యక్తి అది చెక్ చేసి ఇది హెయిర్ పిన్ 200 సంవత్సరాల క్రితంది, ఇది చాలా రేట్ ఉంటుందని చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ అనేది షాక్ అవుతారు. ఇది చాలా రేర్ పీస్ ఒక్కటే ఉంటుంది అని అక్కడ తెలిసిన పర్సన్ మొత్తం చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. షాక్ అయి తన బెస్ట్ ఫ్రెండ్ అలాగే గర్ల్ ఫ్రెండ్ వచ్చి షాక్తో దాన్ని తీసుకోబోతుంటే ఆ పర్సన్ అనేది కొట్టి వాళ్ళకి అనేది ఇవ్వడు. అలాగే మిగతా వాళ్ళందరూ వచ్చి దాన్ని చూసి ఇది చాలా దీని గురించి ప్రతి ఒక్కరు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ అలాగే గర్ల్ ఫ్రెండ్ కలిసి మాట్లాడుకుంటారు. తనని బయటకు పంపించేటప్పుడు తన దగ్గర ఏం లేవు కదా, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, చిల్లి గవ్వగుళ్ళు లేకుండా పంపించామని అంటే ఆ పర్సన్ ఏమో అవి చూస్తూ ఉంటాడు. కానీ బెస్ట్ ఫ్రెండ్ అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందామని అలాగే ఆగుతాడు. కానీ మరోవైపు